कर्नल सोफिया कुरेशीपై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతగా ఉండాలని తెలిపింది. కొన్నిసార్లు న్యాయ విచారణ తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని కోర్టు పేర్కొంది. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది. ఇందులో కున్వర్ విజయ్ షా క్షమాపణ ఎలాంటిదని ప్రశ్నించింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్కు చందని ఐపీఎస్లతో మంగళవారం ఉదయం 10 గంటల లోపు సిట్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 సీనియర్ ఐపీఎస్లతో ఏర్పాటు చేయాలని, అందులో ఒక మహిళ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28లోగా నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ కురేషిని ఉద్దేశిస్తూ ఆమెను ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా విచారణ సందర్భంగా ఆక్షేపించింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది.